Hi, hello friends. Very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. In today's class, we are going to discuss related to the TS MHSRB staff nurse సంబంధించి డిపార్ట్మెంట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ సంబంధించి చాలా మెంబర్స్ డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ సంబంధించి మనము ఈ వీడియోలో క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. సో డిపార్ట్మెంట్ సంబంధించి డౌట్స్ కొంతమంది అడిగితే ప్రిఫరెన్సెస్ సంబంధించి కొంతమంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు. సో మనకు డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ అండ్ జోనల్ వైజ్ ఎన్ని పోస్ట్ మనకు ఆక్యుపై చేస్తున్నారు, నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ అంటే మనకు టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ఎంత పోస్టులు రిక్రూట్ చేసుకుంటున్నారు అని అంటే అందరికీ తెలిసిన విషయమే 7094. ప్రీవియస్లీ కొన్ని పబ్లిష్ అయిన న్యూస్ పేపర్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని న్యూస్ పేపర్లో 7034 అని, కొన్ని న్యూస్ పేపర్లో 7039 అని ఉన్నాయి. బట్ అప్పుడు కూడా కొంతమంది క్వశ్చన్ రైజ్ చేశారు, ఎందుకు పోస్ట్ తగ్గించారు మేడం అని కూడా కొంతమంది అడిగారు. సో పోస్టులు ఎవరు తగ్గించలేదు, న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం రాంగ్ పబ్లిష్ చేశారు. పోస్ట్ టోటల్ 7094 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ కానీ ప్రిఫరెన్స్ అంటే మనము ఏంటి, మీరు జాబ్ అప్లై చేసుకున్న టైంలో అప్లికేషన్ అప్లై చేసే టైంలో మీరు ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు, ప్రిఫరెన్స్ 1, 2, 3 కంటిన్యూస్గా మీకు 9 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. 9 ప్రిఫరెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే దెన్ సెకండ్ ప్రొసీజర్ మీన్స్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మీన్స్ ఇన్ కేస్ మీరు ప్రిఫరెన్స్ 1 సెలెక్ట్ చేసేసి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ ఎంటీ ఉన్నట్లయితే మీన్స్ ఎంటీగానే ఉంచి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దామనంటే అప్పుడు మీకు ఆప్షన్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి కానీ అప్లై చేసే ప్రాసెస్ ముందుకు వెళ్ళడానికి కానీ లేదు. సో 9 ప్రిఫరెన్సెస్ మీరు కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాకనే నెక్స్ట్ ఆప్షన్ అనేది మీకు లాగిన్ అవుతుంది. సో ఆ టైంలో కొంతమంది ఫాస్ట్గా అప్లై చేయడం కానీ తెలియక కొంతమంది ప్రిఫరెన్స్ 1 ఏదైతే ఏముంది, నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2 ఏదైతే ఏముంది అలా కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే జోన్ 7లో ఉన్న వాళ్ళు కానీ వేరే జోన్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అని కూడా కొంతమంది డౌట్ అడుగుతున్నారు. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 ఫుల్ఫిల్ అయిపోతే జోన్ 2కి వెళ్ళే ఛాన్స్ ఉందా, అది నాన్ లోకల్ కింద అవుతుంది. సో అలా ఛాన్స్ ఉండదు, బట్ వేరే డిపార్ట్మెంట్లో మీకు ఛాన్స్ ఉంటుంది. సో డిపార్ట్మెంట్ వైజ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ప్రిఫరెన్స్ వైజ్ కూడా కొంతమంది కామెంట్ చేశారు. సో మనం కామెంట్స్ బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే హాయ్ అక్క, డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క. సొసైటీ డిపార్ట్మెంట్లో పే స్కేల్ చేంజ్ ఉంటుందా, వర్క్ వేరే ఉంటుందా అక్క, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డిపార్ట్మెంట్ సొసైటీ నథింగ్ బట్ గవర్నమెంట్ మీన్స్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మన డిపార్ట్మెంట్స్ మనకు అక్కడ డిస్కషన్ చేసే టైంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొసైటీ నాట్ డిఫరెంట్, డిపార్ట్మెంట్లో సొసైటీ కూడా ఒక డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది అక్క. పిహెచ్సి ఏ డిపార్ట్మెంట్లోకి వస్తుంది, ఒకసారి డిపార్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పిహెచ్సి డిఎంఈ ఫస్ట్ మీకు సీరియల్ నెంబర్లో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్లో డిఎంఈ అని ఫస్ట్ ఉంటుంది, డిఎంఈలోకి పిహెచ్సి డిపార్ట్మెంట్ వస్తుంది. ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. మేడం, క్యాండిడేట్ అప్లికేషన్లో ఇచ్చిన డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ను బట్టి జాబ్ వస్తుందా? ఎస్, మీరు ప్రిఫరెన్స్ ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఎంఈ మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు డిఎంఈ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, డిఎంఈ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు టీవీవీపీ తెలంగాణ విద్యా విధాన పరిషత్, సెకండ్ వచ్చేసి మనకు టీవీవీపీ. ఇన్ కేస్ ప్రిఫరెన్స్ సెకండ్ మీరు ఫస్ట్ పెట్టుకున్నట్లయితే టీవీవీపీ ఫస్ట్ పెట్టుకున్నట్లయితే మీకు టీవీవీపీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ప్రిఫరెన్స్తో పాటు మీ జోనల్లో పర్టికులర్గా మీ క్యాడర్ మీన్స్ అక్కడ మీకు ఫుల్ఫిల్ అయిపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎంఈలో 5650 ఉన్నాయి, మీ జోన్లో ఎంత ఉన్నాయి అది దాన్ని బట్టి కూడా డివైడ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ అవుతుంది. అప్లై చేసిన టైంలోనే ప్రిఫరెన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, డిపెండింగ్ అపాన్ మీ ప్రిఫరెన్స్ సెలెక్షన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ జోనల్ వైజ్ మీ జోన్లో
ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయా అనేది కూడా పర్టికులర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ అక్క డిఎంఈ బెస్టా టీవీపీ బెస్టా, ప్రమోషన్ ఎక్కడ ఫాస్ట్గా వస్తుంది అండ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది వీడియో చేయండి. ఇంకా చాలానే ఉంది ఇక్కడ మెసేజ్ రిలేటెడ్ టు ది డిపార్ట్మెంట్స్ గురించి అడిగారు. ప్లస్ డిఎంఈ టీవీవీపీలో ఎందులో ప్రమోషన్, అది ప్రమోషన్ మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. ఏదైనా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈక్వల్. బట్ డిఎంఈ టీవీవీపీ అంటే మీరు ప్రిఫరెన్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఏంటి అని అంటే, ఇన్ కేస్ మీరు ప్రిఫరెన్స్ 1లో డిఎంఈ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎంఈ ఆల్రెడీ ఆక్యుపెన్సీ మీన్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోతే, మీకంటే ముందు కొంతమంది మెరిట్లో ఉండి కానీ ఓపెన్ కేటగిరీలో ఉండి కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఇన్ కేస్ మీకు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేకపోతే, సెకండ్ మీరు సెలెక్ట్ చేసుకుంది ఎంఎన్జే కానీ లేకపోతే తెలంగాణ మైనారిటీస్ బీసీ బ్యాక్వర్డ్కి సంబంధించి సొసైటీ కానీ ఇందులో కానీ మీరు ఇన్ కేస్ ప్రిఫరెన్స్ బట్టి మీకు ఛాన్స్ ఉంటే వస్తుంది. ప్రిఫరెన్స్ 1 ఫుల్ఫిల్ అయిపోతే మీరు ప్రిఫరెన్స్ 2 సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా, ఆ ప్రిఫరెన్స్ ప్రకారమే ఇస్తారు. నెక్స్ట్ హాయ్ అక్క డిపార్ట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క, ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ పోస్టింగ్ ఎలా ఉంటుంది ప్లీజ్ ఒక వీడియో చేయండి. నేను క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ పోస్టింగ్ వస్తుందని మీకు చెప్పలేను. ఎందుకు అనంటే జోనల్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేశారు, నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. జోనల్ వైజే మనకు క్యాస్ట్ వైజ్ కూడా మన పోస్ట్ అనేది ఫుల్ చేస్తున్నారు, మీన్స్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో ప్రీవియస్ నోటిఫికేషన్లో ఈ జోనల్ వైజ్ క్యాడర్ కానీ మీన్స్ ఇప్పుడు జోన్ 1లో ఉన్న పర్సన్స్కి జోన్ 1లోనే జాబ్ ఇచ్చే ఛాన్స్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్లో లేదు. ఈ నోటిఫికేషన్లో ఏ జోన్లో ఉన్న వాళ్ళకి ఆ జోన్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు జోన్ 1 అయితే జోన్ 1లోనే వస్తుంది, జోన్ 2 అయితే జోన్ 2లోనే వస్తుంది. దాని ప్రకారమే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇష్యూ చేస్తారు. సర్టిఫికేట్ మెరిట్ లిస్ట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిలీజ్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా అలానే ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ మీకు డౌట్ వచ్చింది కదా ఏ జోన్ అయితే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుంది అని, ఇక్కడ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు జోన్స్ డిస్ట్రిక్ట్స్, ఇది ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన మనకు జోనల్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 ఆసిఫాబాద్, కొమ్రంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు. ఇప్పుడు జోన్ 1లో ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో మీ జోన్ 1లో మీరున్న పర్టికులర్ ఏరియాలో కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ జోన్ 2 ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, ఇవి డిస్ట్రిక్ట్స్ జోన్ 2లో. నెక్స్ట్ జోన్ 3 కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, ఇది జోన్ 3. నెక్స్ట్ జోన్ 4 కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్ అండ్ వరంగల్ రూరల్. నెక్స్ట్ 5th జోన్ సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం. నెక్స్ట్ 6th జోన్ మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జోన్ 6 ఇది. జోన్ 7 మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నగర్, కర్నూల్, ఇది జోన్ 7. ఇప్పుడు ఈ జోన్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు మీరు డౌట్ అడిగారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ జోన్లో అయితే బాగుంటుంది ఏ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది అంటున్నారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్. ఏ డిపార్ట్మెంట్లో వచ్చినా సేమ్ పే స్కేల్ ఉంటుంది. ఇందాక కూడా కామెంట్ చూసాము, పే స్కేల్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా మీన్స్ సొసైటీకి ప్లస్ ఎడ్యుకేషనల్ డిఎంఈకి కానీ టీవీవీపీకి కానీ ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా. నెక్స్ట్ జోనల్ వైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. జోనల్ వైజ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసారు. జోనల్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏముంది ఫ్రెండ్స్, జోనల్ వైజ్ ప్లస్ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసి అకార్డింగ్ టు మార్క్ తోటి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు క్యాండిడేట్స్ మీన్స్ జోన్ 1లో ఉన్న క్యాండిడేట్స్కి జోన్ 3లో ఉన్న మీన్స్ జోన్ 3లో ఉన్న జాబ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉండదు, రాదు, మీరు సెలెక్ట్ చేసుకోలేరు కూడా. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా మీకు డిపెండింగ్ అపాన్ డిపార్ట్మెంట్స్ వైజ్ మీకు పర్టికులర్గా పోస్ట్ ఉన్నాయి. ఆ పోస్ట్ ఇన్ కేస్ జోన్ 1 ప్రిఫరెన్స్ 1లో కానీ మీకు జోన్ 1లో ఉన్న క్యాండిడేట్ ప్రిఫరెన్స్ 1లో మీకు ఫుల్ఫిల్ అయిపోతే డిఎంఈ ఫుల్ అయిపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2కి వెళ్ళిపోతుంది. మీకంటే ముందు పర్సన్ కూడా మీకు వచ్చేసి అక్కడికి లాస్ట్ ఆగిపోయిందంటే మీకు నెక్స్ట్ మీరు ప్రిఫరెన్స్ ఏది పెట్టుకున్నారో దాని కిందికే వస్తుంది.
నెక్స్ట్ మేడం క్యాండిడేట్ అప్లికేషన్లో ఇచ్చిన డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ బట్టి జాబ్ వస్తుందా? ఎస్, 100% అలానే వస్తుంది. ఇప్పుడు చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది లేదు. సో ప్రిఫరెన్స్ మీరు ఫస్ట్ ఏది ఇచ్చినా కూడా ఇన్ కేస్ మీరు జోన్ 2లో ఉండి జోన్ 7లో ఉన్న మీన్స్ నథింగ్ బట్ జోన్ 7లో వేకెన్సీస్ ఉన్న మీకు జాబ్ రావాలి అని అంటే రాదు. మీన్స్ జోన్ 1లో ఉంటే జోన్ 1, జోన్ 2లో ఉంటే జోన్ 2, జోన్ 3లో ఉంటే జోన్ 3 డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నదాన్ని బట్టి ఫుల్ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. 8 పోస్ట్కి 10 క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళారు. 10 క్యాండిడేట్స్ సేమ్ జోన్ అండ్ సేమ్ క్యాస్ట్, కానీ ఫస్ట్ 8 క్యాండిడేట్స్ డిఎంఈ సెలెక్ట్ చేశారు. బట్ 10 క్యాండిడేట్స్ టీవీవీపీ చూస్ చేసుకున్నారు. అప్పుడు 10 క్యాండిడేట్స్కి జాబ్ వస్తుందా రాదా? సో మీకు ఏంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సెలక్షన్ లిస్ట్. కొంతమంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు, సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రెండు ఉంటాయా? రెండు ఉండవు. ఫైనల్ మెరిట్ లిస్టే సెలక్షన్ లిస్ట్, సెలక్షన్ లిస్టే ఫైనల్ మెరిట్ లిస్ట్. సో ఇక్కడ మీరు డౌట్ అడిగారు కదా, 10 క్యాండిడేట్స్ని పిలిచారు 8 పోస్ట్కి. 10 క్యాండిడేట్స్కి మీకు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. మీరు అడిగారు కదా 8 పోస్ట్కి 8 మెంబర్స్నే తీసుకుంటారు, 10 మెంబర్స్ని ఎందుకు తీసుకుంటారు? సో 8 పోస్ట్కి 8 మెంబర్సే తీసుకున్నప్పుడు డిఎంఈలో మనకు చూసుకున్నట్లయితే చాలా పోస్టులు ఉన్నాయి. డిఎంఈలోనే అప్రాక్సిమేట్లీ 5650 పోస్టులు ఉన్నాయి. సో అప్పుడు మీరు 5650 అంటే జోనల్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసి ఉన్నాయి. అవి కూడా మీరు చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ డౌట్ మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్కడ అర్థమవుతుందంటే డిపార్ట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్కి సొసైటీకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి మేడం అని కూడా కొంతమంది డౌట్ అడిగారు. ఎందుకనంటే గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సొసైటీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకిచ్చిన నోటిఫికేషన్లో. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి సొసైటీకి డిఫరెన్స్ అడిగారు కదా ఫ్రెండ్స్, కొంతమందికి కూడా 2 మెంబర్స్ అడిగారు ఎస్టర్డే నుంచి నాకు. సొసైటీ మీన్స్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇన్ ది గవర్నమెంట్. సొసైటీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మీన్స్ నథింగ్ బట్ సొసైటీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్లోనే ఒక పార్ట్, దానికి సపరేట్ ఏం లేదు, అది గవర్నమెంట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్కి సొసైటీకి డిఫరెన్స్ ఏం లేదు. గవర్నమెంట్ మీన్స్ నథింగ్ బట్ టోటల్ హెడ్ ఆఫ్ ది సిస్టమ్, అది నేషనల్ వైజ్ కావచ్చు, స్టేట్ వైజ్ కావచ్చు. బట్ సొసైటీ అంటే ఒక పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇన్ ది గవర్నమెంట్. ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మెంబర్స్ చాలా కామెంట్ చేశారు రిలేటెడ్ టు ది డిఎంఈ, టీవీవీపీ, ఎంఎన్జే అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి జోనల్ వైజ్, కానీ ఏంటి పిఎస్సి ఎందులోకి వస్తుంది అని కూడా నాకు చాలా మెంబర్స్ అడిగారు. ఈ కామెంట్స్ కొన్ని కామెంట్సే పిక్ చేసుకున్నాను, అందరికీ డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో డిపార్ట్మెంట్స్ గురించి కూడా డిస్కషన్ చేస్తాము కదా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. So before discussion about departments and preferences, a small request friends, anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. న్యూ అప్డేట్స్ కానీ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది జాబ్ నోటిఫికేషన్స్ అండ్ టీఎస్ఎంహెచ్ఎస్ సర్వీస్ సంబంధించిన ఎనీ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అంటే ఏంటి, ప్రిఫరెన్సెస్ ఏం తీసుకున్నాము, ప్రిఫరెన్స్ మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అండ్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ రెండు ఉంటాయా, ఒకటే ఉంటుందా అని కూడా డౌట్స్ అడిగిన వారికి కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు జోన్ 1 వాళ్ళకి జోన్ 7లో కానీ, జోన్ 7లో వాళ్ళకి జోన్ 1లో కానీ, లేకపోతే జోన్ 2 వారికి జోన్ 1లో కానీ, జోన్ 3 వారికి జోన్ 4లో కానీ వచ్చే ఛాన్స్ ఉండదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు పర్టికులర్గా ఉన్న జోన్స్ డిస్ట్రిక్ట్స్ బట్టి మీన్స్ మీ జోన్ మీకు ఆల్రెడీ క్లారిటీగా మీకు తెలుసు అనుకుంటున్నాను. సో మీ జోన్లోనే మీకు వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్. డేట్ వచ్చేసి 15/12/2023 వెబ్ నోటీస్లో మనకు ఇచ్చిన వెబ్ నోటీస్లో ఈ టేబుల్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు వెబ్ నోటీస్ రిలీజ్ అయిన వెబ్ నోటీస్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బ్రేకప్ ఆఫ్ ప్రొబేషనల్ వేకెన్సీస్ యాజ్ ఇన్ ఫాలోస్ మీన్స్ 5204 వేకెన్సీస్ని 7094 వేకెన్సీస్గా మార్చినప్పుడు, ఇంక్రీజ్
ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు రిలీజ్ అయిన టేబుల్ ఇది. ఈ టేబుల్లో మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్స్ సీరియల్ నెంబర్, డిపార్ట్మెంట్స్ అండ్ జోన్ 1 to జోన్ 7 టోటల్ మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్స్ గురించి మీరు డౌట్స్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫస్ట్ డిపార్ట్మెంట్ డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి మనం చూద్దాము. జోన్ 1 to జోన్ 7 మీన్స్ అప్రాక్సిమేట్లీ 7,094 పోస్టులలో 5,650 పోస్ట్ మీన్స్ మోర్ దెన్ 75% పోస్టులు డిఎంఈలోనే ఉన్నాయి. డిఎంఈ అంటే ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది. డిఎంఈ అంటే నథింగ్ బట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. దీంట్లో పిహెచ్సి కూడా వస్తుంది. పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. పిహెచ్సి దేని కిందికి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది, మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? పిహెచ్సి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, పిహెచ్సి ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుందని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో డిఎంఈ కిందికి పిహెచ్సి వస్తుంది. సో డిఎంఈలో జోన్ 1 వాళ్ళకి 842, జోన్ 2 వారికి 875, జోన్ 3 వారికి 829, జోన్ 4 వారికి 884, జోన్ 5 వారికి 545, జోన్ 6 వారికి 888, జోన్ 7 వారికి 787 ఉన్నాయి. సో డిఎంఈలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ కేస్ మీరు జోన్ 1లో ఉన్నట్లయితే 842 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుంది. 842 తర్వాత మిగిలిన వాళ్ళు ఎక్కడ కౌంట్ అవుతారు అని అంటే టీవీవీపీలో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీలో ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో డివైడ్ చేసి మనకు టేబుల్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ప్రిఫరెన్స్ 1 డిఎంఈ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకంటే ముందు క్యాండిడేట్ వరకు వచ్చి అక్కడికి పోస్టులు ఫినిష్ అయిపోతే మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యా విధాన పరిషత్ కౌంట్ వస్తుంది, టీవీవీలోకి కౌంట్ అవుతారు. ఇన్ కేసు మీకంటే ముందు క్యాండిడేట్స్ వరకు డిఎంఈలో ఫుల్ఫిల్ అవ్వకపోతే మీకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది, మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది డిఎంఈలో. నెక్స్ట్ తెలంగాణ విద్యా విధాన పరిషత్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఎంఎన్జేఐఓ అండ్ ఆర్సిసి. ఇవి పర్టికులర్గా స్టేట్కి సంబంధించిన లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మీన్స్ ఇవి ఇన్స్టిట్యూషన్స్ కిందకే వస్తాయి, బట్ ఇవి వచ్చేసి గవర్నమెంట్ కిందికి వస్తుంది. డిఎంఈ అండ్ ఎంఎన్జే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంకాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఫర్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్స్ ఇవి సంబంధించింది గవర్నమెంట్కి సంబంధించింది. మిగిలినవి చూసుకున్నట్లయితే ఇక్కడ 5th తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. 5th, 6th, 7th, 8th, 9th ఈ డిపార్ట్మెంట్స్ పర్టికులర్గా సొసైటీ అని మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇవి సొసైటీ కిందికి వస్తాయి అని అంటే ఆ సొసైటీ ఏంటి, ఈ డిపార్ట్మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ కిందికి రావా అని కూడా డౌట్ అడుగుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ కమ్స్ అండర్ ది గవర్నమెంట్ ఓన్లీ. సొసైటీ అంటే సపరేట్ కాదు. సొసైటీ అనేది ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్లో ఒక ఆర్గనైజేషన్. అంటే డిపార్ట్మెంట్స్ ఇప్పుడున్న మనకు 9 డిపార్ట్మెంట్స్లో మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా మీకు టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పే స్కేలే వస్తుంది. కొంతమంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు, పే స్కేల్ అదే వస్తుందా, సొసైటీలో ఏదైనా పే స్కేల్ సపరేట్ ఉంటుందా, నెక్స్ట్ అది వేరే డ్యూటీనా అని అడుగుతున్నారు. ఏది సపరేట్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ కమ్స్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన డిపార్ట్మెంట్సే. నెక్స్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ 1 to 9 మీరు ప్రిఫరెన్స్ ఏది చూస్ చేసుకున్నారో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కేటగిరీ స్టాఫ్ నర్స్ అంటే మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన టైంలో ప్రిఫరెన్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఏంటి జోనల్ వైజ్ మీ జోన్లోనే ఆ ప్రిఫరెన్స్ని బట్టే మీకు పోస్ట్ అనేది ఇస్తారు. బట్ బిఫోర్ దట్ మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్లో మీకు చూస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మీరు ప్రిఫరెన్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. 1st to 9 డిపార్ట్మెంట్స్లో మీరు ఏ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ 1 పెట్టుకున్నారో ఆ ప్రిఫరెన్స్ 1 మీ జోనల్ వైజే
పోస్ట్ ఆక్యుపై చేస్తారు మీకు. ఇన్ కేస్ మీరు జోన్ 2లో ఉన్నప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంట్లో 1, 2, 3 మొత్తం ప్రిఫరెన్స్ అయిపోయాక ఫోర్త్ ప్రిఫరెన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో మీకు అది వస్తుంది. సో మీకు ప్రిఫరెన్స్ని బట్టి ఇస్తారు, ప్లస్ మీ జోన్లోనే ఇస్తారు, వేరే జోన్లో ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ అంటే ఏంటి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ అంటే ఏంటి, గురుకులం సంబంధించి ఇన్స్టిట్యూషనల్ సొసైటీ, ఇవన్నీ సొసైటీ కిందికి వస్తాయా? నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ కిందికి రావా అంటే అన్ని డిపార్ట్మెంట్సే ఫ్రెండ్స్. సొసైటీ అంటే ఒక పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ గవర్నమెంట్కి సంబంధించి అంతే. అలా డివైడ్ చేశారు. జోనల్ వైజ్ వేకెన్సీస్ని మాత్రమే ఫుల్ చేస్తారు. మీన్స్ జోనల్ వైజ్ మాత్రం ఫుల్ చేస్తారు అని అంటే మీకు జోనల్ వైజ్ క్యాడర్లో మీకు ఎంత మెంబర్స్కి తీసుకోవాలో అంత మెంబర్స్కి మీకు జోనల్ వైజ్ ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడే జోనల్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేశారు కాబట్టి అలానే ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటుంది. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్స్. అండ్ డిపార్ట్మెంట్స్లో జోనల్ వైజ్ పోస్ట్ డిఎంయూలో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి, 75% పోస్ట్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 5650 పోస్టులు ఉన్నాయి. మిగిలిన పోస్టులు వచ్చేసి మిగిలిన డిపార్ట్మెంట్లో మిగిలిన 8 డిపార్ట్మెంట్స్లో డివైడ్ ఉన్నాయి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది డిపార్ట్మెంట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ రిలేటెడ్ టు ది టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్కి సంబంధించి మీ అందరి డౌట్స్కి క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. ఏదైనా న్యూ అప్డేట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ నేను పాస్ చేయాలి అని అంటే మీరు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియాలి అని అంటే క్లిక్ ఆన్ ది bell icon and please share your opinion in comment section and please share the video to your friends. Thank you for watching. Keep watching. Stay tuned friends. Thank you.